Hello children, today we discuss about food and digestion in the roughage topic. Roughage is the fiber present in the food. Roughage అనేది ఒక ఫైబర్ ఎందులో ఉంటుంది, ఫైబర్ ఫుడ్ లో ఉంటుంది. ఇట్స్ యాడ్ బల్క్ టు ద డైలీ డైట్. ఏం చేయాలి, మన డైలీ డైట్ లో దీన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇండివిజువల్ క్విక్లీ ఫీల్స్ దట్ ఈస్ ఏ స్టమక్ ఈస్ ఫుల్. అండ్ ఇండివిజువల్ క్విక్లీ ఫీల్స్ దట్ ఈ స్టమక్ ఈస్ ఫుల్ అంటే మనం డైరెక్ట్గా తీసుకుంటే స్టమక్ అనేది ఫుల్గా అయినట్టుగా అనిపిస్తుంది. దిస్ హెల్ప్ టు మినిమైజ్ ది ఛాన్సెస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్. ఏం చేస్తుంది, ఇది తినడం వల్ల ఓవర్ ఈటింగ్ అంటే ఎక్కువ తినడం తగ్గిస్తుంది. రఫేజ్ కెనాట్ బి టోటల్లీ అబ్జర్వ్డ్ బై ద బాడీ. రఫేజ్ కెనాట్ బి టోటలీ అబ్జర్వ్డ్ బై ద బాడీ అంటే బాడీ అనేది టోటల్గా అబ్జర్వ్ చేసుకోలేదు. అండ్ ద అన్యూస్డ్ పోర్షన్ ఆఫ్ ద బల్క్ మెటీరియల్ ఎయిడ్స్ ఇన్ ద డైజెషన్ ప్రాసెస్ అండ్ హెల్దీ ఫంక్షన్ ఆఫ్ ద బోవెల్ సిస్టమ్. ఏమైనా ది అన్యూస్డ్ పోర్షన్ ఆఫ్ ద బల్క్ మెటీరియల్ ఎయిడ్స్ అంటే అక్కడ డైజెషన్ అయిపోయిన తర్వాత ఉండే మెటీరియల్ ఏమైందో అదనేది బయటికి వెళ్ళిపోతుంది. అండ్ డైజెషన్ ప్రాసెస్ అండ్ హెల్దీ ఫంక్షన్స్ ఆఫ్ ద బోవెల్ సిస్టమ్. రిమైనింగ్ అనేది ఏమవుతుంది, బోవెల్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ద క్లీనింగ్ యాక్షన్ హెల్ప్స్ టు కీప్ విటల్ ఆర్గన్స్ లెస్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్ ఆర్ డిసీజెస్. ఏమవుతుంది, ద క్లీనింగ్ యాక్షన్ ఏం చేస్తుంది, ఆర్గన్స్ని లెస్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్ అండ్ డిసీజెస్. తొందరగా ఇన్ఫెక్షన్ అండ్ డిసీజ్ కాకుండా కాపాడుతుంది. యాపిల్, గోవా, పీస్, లేడీస్ ఫింగర్ అండ్ సలాడ్ కంటెంట్స్ లాట్స్ ఆఫ్ ఫైబర్. ఎందులో ఉంటుంది ఫైబర్ కంటెంట్ అనేది, యాపిల్, గోవా, పీస్, లేడీ ఫింగర్ మీన్స్ బెండకాయ అండ్ సలాడ్ కంటెంట్స్ లాట్స్ ఆఫ్ ఫైబర్. సలాడ్స్లో కూడా మనకి లాట్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. Next, balanced diet. A diet that contains the right amount of carbohydrates, proteins, fats, minerals, vitamins, roughage and water is called balanced diet. ఏమన్నాడు, diet contains అంటే రైట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్, roughage అండ్ వాటర్ని ఒక రైట్ అమౌంట్లో తీసుకుంటే దాన్ని ఏమంటున్నామో బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ టు స్టే హెల్దీ అండ్ గ్రో వెల్. సో ఇలా బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనము హెల్దీగా ఉంటాం, ఎట్ ద టైం గ్రో అంటే మంచిగా గ్రో అవుతాము. బ్యాలెన్స్ డైట్ హ్యాస్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్ ఏంటి బ్యాలెన్స్ డైట్ వల్ల? వి ఫీల్ బెటర్ వెన్ వి ఈట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. మనకు ఎలా ఉంటుంది, మనం హెల్దీగా ఉంటాం కదా, సో అందుకే వి ఫీల్ బెటర్. బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనము హెల్దీగా ఉంటాము. We reduce the possibility of sickness and diseases if we consume a balanced diet. Balanced diet వల్ల ఏమవుతుంది, సిక్నెస్ తొందరగా సిక్ అవ్వము, అట్ ద సేమ్ టైం తొందరగా మనకి ఏ డిసీజ్ అనేది రాదు. సో ఇక్కడ బ్యాలెన్స్ డైట్ ఉంది చూడండి, ఈట్ లెస్, ఈట్ మోడరేట్లీ, ఈట్ మోర్, ఈట్ మోస్ట్. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఈట్ లెస్ అంటే ఏం చేయాలి, ఫ్యాట్, ఆయిల్, షుగర్, సాల్ట్. లెస్ ఏం తినాలి, ఫ్యాట్ ఎంత తక్కువగా ఏం తినాలి, ఫ్యాట్ ఉన్న పదార్థాలు ఎందుకంటే ఆయిల్, షుగర్, సాల్ట్ తక్కువ తినాలి. మోడరేట్లో ఏం తినాలి, డైరీ ప్రొడక్ట్స్, మీట్, ఫిష్, ఎగ్స్ అండ్ బీన్స్ మోడరేట్గా అంటే అప్పుడు ఒకసారి తినాలి. ఈట్ మోర్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి. ఈట్ మోస్ట్, సిరల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్డ్ డైట్. మిల్క్ ఈజ్ ఏ కంప్లీట్ ఫుడ్. మిల్క్ ఈజ్ ఏ కంప్లీట్ ఫుడ్ in itself. Milk is a complete food in itself. It contains all important ingredients which are part of a daily diet. ఏముంటాయి మిల్క్లో, ఏముంటాయి కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటాయి. మన డైలీ డైట్లో మిల్క్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి వస్తాయి మనకి బాడీకి. మిల్క్ ఈజ్ అన్ ఐడియల్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ డి. మిల్క్లో ఏముంటుంది, విటమిన్ ఏ అండ్ డి అనేది ఉంటుంది. ద కాల్షియం ప్రజెంట్ ఇన్ మిల్క్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. సో మిల్క్లో కాల్షియం ఉండడం వల్ల ఏమవుతుంది, బోన్స్ ఇంకా టీత్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ స్ట్రాంగర్ నెయిల్స్ అండ్ హెయిర్. ఇది ఆల్సో ఏమవుతుంది, కాల్షియం వల్ల హెయిర్ అండ్ నెయిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. వన్ షుడ్ కన్జ్యూమ్ 2 glasses ఆఫ్ మిల్క్ డైలీ ఫర్ మెయింటైనింగ్ ద హెల్దీ బాడీ. సో మనం 2 glasses ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల డైలీ ఏమవుతుంది, మనము
బాడీని హెల్దీగా ఉంచుకోవచ్చు.